ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సాంస్కృతికమైనటువంటి ఆశయాలని, భాషాపరమైనటువంటి ఆశయాలని తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఒక ఉద్యమకర్త అని చెప్పాలి ఆవిడ్ని. ఈ మధ్యనే నేను ఒక వేదిక మీద ఆవిడ ప్రసంగిస్తుంటే విన్నాను. నేను ఏదో ఒక కార్యకర్త అయి ఉంటుంది, ఏదో మాట్లాడితే ముచ్చటగా చిన్నపిల్ల ఎంకరేజ్ చేద్దాములే, ఉత్సాహపరుద్దాములే అని ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఆ బాధ్యత అప్పగించారేమో అని అనుకున్నా. కానీ రమేష్ కుమార్ గారు ఆవిడకు ఉన్నటువంటి అవగాహన భాషపైన, సంస్కృతి పైన ఆ వయసులో ఉన్న ఏ యువతరానికి ఉంటుందని నేను అనుకోవడంలే. అంత గొప్పగా ఆవిడ అధ్యయనం చేసింది. చాలా ఆశ్చర్యపోయా. నేను చాలా 40 ఏళ్ళ 50 ఏళ్ల పైనుంచి కూడా సాంస్కృతిక జీవనంలో ఉన్నా. మాకు తెలియని విషయాలు కూడా ఆవిడ ప్రసంగంలో చెప్పింది. అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నారని నాకు అనిపించింది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు సోదరి, నా చెల్లి శ్రీమతి తేజస్విని పొడపాటి గారిని వారి యొక్క ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నా.